ద లార్డ్. పచ్చిక బయలాన్ని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ని ప్రతి వారం చూడండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ఈ సమయంలో మన దైవజనులు రెవరెండ్ డీజీ స్వరూప్ బాబు గారు వాక్య వర్తమానాన్ని అందిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పచ్చిక బయలు వీక్షకులందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 4వ అధ్యాయము 13-14 వచనాలని చదువుకుందాం. అందుకు కయీను, నా దోష శిక్షను నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టిదివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరణ యుద్ధును. కావున నన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనేను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ కృపను బట్టి మీరు ఇచ్చిన ఈ వాక్యాన్ని ధ్యానం చేయించి ఉంటుండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకార యోగ్యం ఉన్నట్లు సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండములో ఇక్కడ ఒక చిన్న ప్రార్థన అనేటువంటిది కనబడుతుంది. ప్రార్థన అనగా దేవునికి మానవునికి మధ్య సంబంధాన్ని కలిగి ఉండేటువంటిది, కలిపేటువంటిది, దేవునితో మాట్లాడుకునేది. దేవుని బిడ్డలారా, మనసు ఎరిగిన దేవునికి మనసున్నటువంటి విశ్వాసి, నిష్పక్షపాతంగా ప్రార్థించేటువంటి విశ్వాసికి మధ్య జరిగేటువంటి సంభాషణే ప్రార్థన అంటే. కాబట్టి ఇక్కడ కయీనుకి దేవునికి మధ్య జరిగే సంభాషణ కనబడుతుంది. 13-14 వచనాల్లో మనం చూసినట్లయితే వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంభాషణ, అది ప్రార్థన అని అనుకున్నప్పుడు కయీను చేసే ప్రార్థన. కయీను చేసేటువంటి ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తే దేని కొరకు అతడు ప్రార్థన చేస్తున్నాడు? ప్రార్థన చేసినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని కరుణ కొరకు అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు. అయితే అందరి ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. కొంతమందికి ఆ జవాబులు దేవుడు ఇవ్వడు. కొంతమంది ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి ఆ భాగ్యాన్ని, నోచుకునే భాగ్యాన్ని లేకుండా పోతూ ఉంటుంటారు. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, కయీను ఆ భాగ్యానికి నోచుకోలేదు. కాబట్టి దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శాపము అతని మీదకు వచ్చినప్పుడు అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, ఒక శాపగ్రస్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన, దేవుని నుండి త్రోసివేయబడిన వ్యక్తి చేస్తున్నటువంటి ప్రార్థన కయీను యొక్క ప్రార్థన. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, కయీను ప్రార్థించడానికి కారణం ఏంటి? కారణం ఏంటి అని అంటే దేవుని సన్నిధిలో వారు చేసినటువంటి తప్పిదమే అందుకు కారణం. దేవునికి బలి అర్పణలు అర్పించే సమయం వచ్చినప్పుడు ఆదాము హవ్వల కుమారులుగా ఉన్నటువంటి కయీను, హేబేలు, వీరిద్దరూ కూడా దేవునికి అర్పణలు అర్పించే సమయం వచ్చినప్పుడు హేబేలు, కయీను అర్పణలు అర్పించారు. కయీను భూమిని సేద్యపరుచుకునేటువంటి వాడు. కాబట్టి అతడు భూమి మీద, భూమి పంటల మీద ఆధారపడి బ్రతికేటువంటి వాడు. ఇలాంటి కయీను దేవుని సన్నిధిలో అర్పణలు అర్పించడానికి తను పండిన పంటలో ఎంతో కొంత తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పెట్టాడు. హేబేలు తన మందలో పొట్టేళ్లను కాసుకుంటూ, గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. వాటిలో శ్రేష్టమైన దానిని, నాణ్యమైన దానిని దేవునికి అతడు అర్పణగా తీసుకుని వచ్చి బలిపీఠం మీద పెట్టాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటి అనంటే, దేవుని బిడ్డలారా, కయీనును అతని అర్పణను దేవుడు త్రోసివేసినాడు. హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించినాడు. ఇది ఎప్పుడైతే జరిగిందో హేబేలు మీద కయీనుకి చాలా కోపం వచ్చింది.
ఏదో సమాధానంగా ఉంటున్నట్లుగా నటిస్తూ తనతో మాట్లాడుతూ ఉంటుండగా సడన్గా ఈ ఉగ్రత, ఆ కోపము ఇవన్నీ కూడా అతనిలో ఉన్నాయి కాబట్టి, పగ అలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వెంటనే వాడి మీద పడి చంపేశాడు. అతడు రక్తము కారి అక్కడే చనిపోయినాడు. అయితే వెంటనే దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఏమని అనంటే, కయీను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు అని అంటే, నేనేమన్నా వాడికి కావలా వాడి గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి అని ఏదో తప్పించుకోవడానికి పెట్టినా దేవుడు చెప్తున్నాడు, ఆ నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతూ ఉంది అని. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని బట్టి దేవుని ఎడల అతడు మంచి స్వభావాన్ని కలిగి ఉండలేదు, దేవుని ఎడల అతడు మంచి ఆలోచన కలిగి ఉండలేదు, మంచి అర్పణ అర్పించాలన్న ఉద్దేశం కలిగి ఉండలేదు. సరిగదా, దేవుడు అంగీకరించిన వారి మీద తిరుగుబాటు చేశాడు, వారిని చంపేశాడు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు, కానీ దేవునికి ఇష్టమైన వాటి మీద తిరుగుబాటు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు. దేవునికి ఇష్టమైనటువంటి మనుషుల మీద పడి చంపేసి వారిని నానా రకాలుగా హింసకు గురి చేసి, వారిని బాధలకు గురి చేసి, మనస్తాపానికి గురి చేసి, వారు తండ్రి నాయన అంటూ బైబిల్ చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటుంటారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే కయీను దేవునికి ప్రార్థన చేసినాడు, తన మీదకి దేవుడు శాపాన్ని ఇచ్చినాడు. ఏమి శాపాన్ని ఇచ్చినాడు అక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, అక్కడ మనము గమనించవచ్చు. 11 నుంచి చదువుతాను. కావున నీ తమ్ముని రక్తమును నీవు చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపించబడిన వాడవు. ఒకటే, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువు అని దేవుడు కయీనును శపించినాడు, శాపానికి గురి చేసినాడు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇలాంటి శాపానికి గురైపోయినాడు కాబట్టే కయీను ప్రార్థన చేయడం మొదలుపెట్టినాడు. అంటే ప్రార్థన చేసి దేవునిని వేడుకుంటున్నాడు, తన శాప విముక్తిని పొందడానికి అతడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. అయితే అంత ప్రయత్నాలు చేయవలసింది ఏంటి? ఎందుకు అంత ప్రయత్నాలు చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా అతని శాపాన్ని గురించినటువంటి విషయాలను ఆలోచన చేసినట్లయితే దేవుని బిడ్డలారా పాపము వలన కలిగే ప్రతిఫలాల్లో కొన్ని మనము గమనించినట్లయితే, వీడు పాపం చేశాడు, పాపం వలన కలిగినటువంటి ప్రతిఫలాలు ఎలాగుంటాయి, శాపాలు ఎలాగుంటాయి అని అంటే, మొదటిగా మనం చూస్తే దేవుని సన్నిధి నుండి విడిచిపెట్టుట, ఎడబాటు, దేవుని సన్నిధికి దూరమైపోతారన్నమాట. ఇక్కడ చూసినట్లయితే వాడు దేవునికి ఎడబాటు అయిపోయినాడు, దేవుని నుండి ఎడబాటు వేరు చేయబడ్డాడు. ఈ రోజున ఎవరైతే దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తారో, ఆజ్ఞలను అనుసరించకుండా జీవిస్తారంటారు, వారు దేవుని చిత్తానికి దూరం అయిపోతారు. దేవునికి వానికి ఇంకెలాంటి సంబంధాలు ఉండవు. వారు ప్రార్థనలు చేసినా, ఏం చేసినా, ఎంత బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా, పోనీ ఇలా కాదు ఇంకే రకంగా అన్న చేసుకున్నా సరే దేవుని బిడ్డలారా వారు ఏ మాత్రం కూడా దేవుడు వారిని అంగీకరించడు. నెంబర్ 1. రెండవదిగా ఒంటరితనాన్ని అనుభవిస్తారండి, ఒంటరితనాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ కయీను దేవునిని వేడుకోవడానికి కారణం, ఇక ఆ క్షణం నుంచి దేవుడు లేడు అతనికి, దేవుని యొక్క సన్నిధి అతనికి దూరం అయిపోయింది, దేవుని మాటలు అతనికి దూరం అయిపోయినాయి, దేవుని యొక్క కనుదృష్టి అతని మీద ఉండదు. నెంబర్ 1. రెండవదిగా చూసినట్లయితే ఒంటరితనం, అంటే ఇక ప్రజలు ఎవరు కూడా అతనితోటి కలిసిమెలిసి జీవించేటువంటి పరిస్థితిని కోల్పోయే పరిస్థితి అన్నమాట. ఒంటరితనము ప్రతి మనిషికి భయాన్ని కలిగిస్తుంది కాబట్టి భయపడుతున్నాడు, అందుకని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాడు. ఇక తర్వాత మాట మనం చూసినట్లయితే నిరుత్సాహము అంటే తను కష్టపడి శ్రమపడి చెమటూర్చి వ్యవసాయం చేసిన అతనికి నిరుత్సాహమే పండుతుంది తప్ప ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగించి దేవానికి వందనాలు అని చెప్పుకునేటువంటి స్థితులు, అలాంటి ఆలోచనలు, అలాంటి పరిస్థితులు ఏనాడు ఏ మాత్రం కూడా వానికి ఉండవు. ఇది కొన్ని రోజుల, 1 నెల, 2 నెలల, 1 సంవత్సరం, 2 సంవత్సరాల కాదు. ఈ శాపము అతని జీవితాంతం ఉండేటువంటి శాపం. దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనించండి. అతనికి దేవుడు శపించినాడు,
ఎందుకు శపించినాడు? అసలు సాధారణంగా ఇలాంటి శాపాలన్నీ కూడా ఎందుకు వస్తాయి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండంలో మనం చూడొచ్చు 28వ అధ్యాయం 15వ వచనంలో ఈ రీతిగా అక్కడ ఉన్నటువంటి విషయాలు మనకు కనబడుతున్నాయి. ఏమన్నా, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలెనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. అంటే ఎవరైతే శాపానికి గురయ్యేవారు ఎవరు అని అంటే, ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించరో, దేవుని చిత్తాన్ని అనుసరించరో, దేవుడు చెప్పినట్లుగా చెయ్యరో, దేవుడు కలిగి ఉండమన్న దాన్ని కలిగి ఉండరు, దేవుడు జీవించమన్న దాని రీతిలో జీవించరు, దేవుడు నడుచుకోమన్నటువంటి విధానంలో నడుచుకోరో, వారి మీదకి ఈ శాపములన్నీ వచ్చును. ఏంటా శాపాలు అని అంటే, మచ్చుకు మనం చూసినట్లయితే పట్టణములో నీవు శపించబడతావు. నీవు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో నీవు శపించబడతావు. పొలములో శపించబడతావు. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపించబడును. తర్వాత చూసిన నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకల మందలు నీవు శపించబడును. నీవు లోనికి వచ్చినప్పుడు శపించబడదు, వెలుపలకు వెళ్ళినప్పుడు శపించబడదువు. సో దేవుని బిడ్డలారా, ఈ శాపాలన్నీ కూడా అతనికి ఒక వ్యక్తి మీదకి రావడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాట వినకపోతే, దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ ఆజ్ఞలన్నీ అతిక్రమించేవారు అందరి జీవితాల్లో కూడా దేవుడు నిర్ణయించే లేదా దేవుడు తీర్చే న్యాయమైన తీర్పు అన్నమాట. ఆ తీర్పు ఏంటి అని అంటే, ఈ శాపాలు మీకు తగులుతాయి, ఈ శాపాలు మీ మీదకి వస్తాయి. నీవు ఏదైతే కలిగి ఉన్నావో అవన్నీ శపించబడతాయి, నీవు కలిగి ఉన్నవన్నీ పులిసిపోతాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాము పలానా వాళ్ళు ఇలాగ చెప్తా ఉన్నారు, ఈ పాస్టర్ గారు ఇలాగ అంటున్నారు అని మనం అనుకుంటాం. నీవు దేవుని ఆజ్ఞను అనుసరిస్తూ నడుస్తూ ఉంటుంటే ఎవరు నిన్ను శపించినా నీకు శాపములుగా ఉండవు. కానీ దేవుని ఆజ్ఞానుసారంగా జీవించకుండా నీ స్వచిత్తానుసారంగా జీవిస్తూ, నీ ఇష్టానుసారమైన లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నువ్వు ఉంటే గనుక ఆశీర్వాదాలన్నీ కూడా శాపములుగా దేవుడు ఇచ్చేస్తాడు. దేవుడు శపించడానికి ఇష్టపడడు, కానీ తప్పకపోతే గనుక ఖచ్చితంగా శాపాన్ని ఇస్తాడు, హెచ్చరిస్తాడు, చూస్తాడు, గ్రహిస్తాడు, అడుగుతాడు. కయీను, నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడున్నాడు? ఆదామా, నువ్వెక్కడున్నావు? ఇది ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని కూడా నువ్వు అలుసుగా తీసుకుంటే గనుక దేవుని బిడ్డలారా శపించక తప్పదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాగున్న శాపానికి గురవుతున్నటువంటి ప్రజలు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది ఉన్నారు, క్రైస్తవ సంఘాల్లో చాలామంది ఉన్నారు, సేవలో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే దేవుని బిడ్డలారా, తమ ఏదో కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లుగా దేవుని బిడ్డలారా అనేకమైనటువంటి దబాయింపులు, అనేకమైనటువంటి అనాలోచనలు, దేవుని చిత్తము ఒకటవుతుంది, బోధించే బోధ ఇంకొకటి అవుతుంది. మనము నడుచుకునేటువంటి నడవడికను మనము గమనించుకున్నట్లయితే గనుక దేవుని బిడ్డలారా శాపానికి గురైపోయేటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, దేవునికి శపించాలనేటువంటి ఇష్టం లేదండి. శాపాలనేటువంటివి మనిషి చేసేటువంటి పాపాల వల్లే, మనిషి జీవించేటువంటి అవిధేయత జీవితం వలననే దేవుని బిడ్డలారా ఈ అన్ని శాపాలు మన మీదకి రావడం. నువ్వు రోజు జీవించవలసిన విధానంలో నువ్వు జీవించు, హ్యాపీగా ఉంటావు. నువ్వు రోజు చేయవలసిన విధానంలో ప్రార్థన చేయి, నువ్వు ఉండవలసిన విధానంలో నువ్వు ఉండు. దేవుని బిడ్డలారా, నీవు జీవించవలసిన విధానంలో నువ్వు జీవిస్తే గనుక ఖచ్చితంగా నీవు ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉంటావు అనే విషయాన్ని ఇక్కడ తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, కయ్యను చేసేటువంటి ఆలోచన కూడా మనము చూద్దాము. దేవుని బిడ్డలారా, ఆ ఆలోచన ఏంటంటే దేవునిని వేడుకుంటూ ఉన్నాడు, దేవునిని వేడుకుంటూ అతడు జీవిస్తూ ఉన్నాడు, దేవుని వేడుకుంటూ అతడు జీవిస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతని మొర
ఏమాత్రం కూడా అంగీకరిస్తలేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చూసినాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోనూ భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపించబడిన దానివై నీవు కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. అలాగని ఇంకా మనం చూసినట్లయితే, మరియు నీకును స్త్రీ సంతానానికి వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. దేవుని బిడ్డారా, 16వ వచనాన్ని మనం చూస్తే, 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, ఆయన స్త్రీతో, నీ ప్రసవ వేదనను నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో నీవు పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఇవన్నీ ఏంటివి? అన్నీ దేవుని బిడ్డలారా, శాపాలు. ఎందుకు ఈ శాపాలు? దేవుని బిడ్డలారా, మనుషుల్లో పెంచుకునేటువంటి అహం, స్వార్థం, నేనే అనేటువంటి స్వనీతి, నేనిచ్చిందే బాగుండాలి, నేను చేసిందే బాగుండాలి అని అనుకుంటామే కానీ, దేవుని బిడ్డలారా, కయ్యను అర్పించిన అర్పణ నచ్చలేదు. హేబేలులాగా నేను అర్పించినందుకు ప్రభువా నన్ను క్షమించు నాయనా అని అనుంటే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చుండేవాడేమో, ఈ పరిస్థితులు వచ్చుండేవి కాదేమో. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే, అందుకు నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేను భరించలేనంత బాధాకరమైనటువంటిది. ఎందుకు భరించలేడు? కారణం ఏంటంటే, 1 రోజు 2 రోజులు అయితే భరించి ఊరుకోవచ్చు, కానీ జీవితాంతము కూడా దేవుని ఎడబాటు అతనికి ఉంది. జీవితంలో ఇంకెప్పుడు కూడా అతడు ప్రార్థన చేసిన దేవుడు వినే అవకాశం అతనికి లేదు. జీవితంలో అతడు ఒంటరివాడైపోయినాడు. దేవుని బిడ్డారా, అంటే ఇక్కడ ఏమవుతుందన్నమాట, దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళు పెక్కుమంది అవుతారు, ఆ వంశము నిలబడుతుంది, ఆ వంశము వర్ధిల్లుతుంది, ఆ కుటుంబం వర్ధిల్లుతుంది. కానీ ఇలాగున జీవించే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఒంటరితనము. రెండవది, ఇలాగ ఉండడం వల్ల ఏ టైంకి ఏం కలుగుతుందో అన్న భయము వారిని ఆవరిస్తూ ఉంటుంటారు. దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చు జీతము ఇలాంటి శాపాలు. అంచేత దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటప్పుడు మనము ఉండవలసింది. అందుకనే బైబిల్లో మనం చూసినట్లయితే దేవాలయాల దగ్గర కూడా రాసి పెట్టేటువంటి వాక్యం ఏంటంటే, నీవు దేవుని మందిరానికి పోవునప్పుడల్లా, నీవు దేవుని సన్నిధికి పోవునప్పుడల్లా నీ ప్రవర్తన అంతట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అందుకనే దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా గమనించండి, నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమించే వ్యక్తిగా నువ్వు జీవిస్తే గనుక శాపమే నీ ఇంట్లో కాపురం చేస్తుంది, నీ బిడ్డల మీద శాపం ఉంటుంది, నీ పొలము శపించబడుతుంది. అంటే అతడు ఎన్నుకున్నటువంటి ప్రొఫెషన్ ఏంటన్నమాట, అగ్రికల్చరల్ కల్టివేషన్, అతను కలిగి ఉన్నటువంటి ప్రొఫెషన్. కానీ దానిని దేవుడు శపించినాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తున్నట్లయితే నీ ఉద్యోగంలో శాపకరమైన పరిస్థితులు వస్తాయి. నువ్వు వ్యవసాయం చేస్తున్నట్లయితే దాంట్లో శాపకరమైన పరిస్థితులు వస్తాయి. కారణం ఏంటి? నువ్వు జీవించవలసిన విధానంలో నువ్వు జీవించకపోవడమే. దేవుని సన్నిధికి వెళుతున్నావు. ఎందుకు వెళుతున్నారు? దేవుని వాక్యాన్ని వింటున్నారు. విన్న వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ఆ రీతిగా జీవించడానికి ఇష్టపడుతున్నారా? ఆ రీతిగా ఉండడానికి ఆలోచన చేస్తున్నారా? ఆ రీతిగా బ్రతకడానికి ప్రభువా నేను నీకు అంగీకారంగా సమర్పణ చేసుకుంటున్నాను నాయనా, నీవేనాడైనా సరే సజీవ యాగంగా మీ జీవితాలను, మీ శరీరాలను ఆయనకు సమర్పించారా? ఆలోచన చేయండి. దుర్దినాలు రాకమునిపే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ప్రతిరోజు కూడా నీవు జీవించిన జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. ప్రతిరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాటలోనూ ఎక్కడ తొందరపాటు ఉందో ఆ మాటల విషయాల్లో నువ్వు పరిశీలన చేసుకుని దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకో, దేవుని చిత్తానికి ఒప్పుకో. నువ్వు దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుడు ప్రేమిస్తున్న హేబేలును చంపేయడానికి కయ్యనెవడండి? దేవుడు ప్రేమిస్తున్నటువంటి విశ్వాసులను చంపడానికి నీవెవరు అండి? దేవుని సేవలో ఉన్నటువంటి వ్యక్తులను బాధపరచడానికి నువ్వెవరు అండి?
దేవుని బిడ్డారా, దేవుడు ప్రేమించే దానిని నువ్వు ద్వేషించడమే, దేవుడు చేయమన్న దాన్ని నువ్వు చెయ్యకపోవడమే, దేవుడు జీవించమన్న విధానంలో మనము జీవించకపోవడమే, దేవునికి ఇవ్వవలసిన విధానంలో మనము ఇవ్వకపోయినప్పుడే దేవుని బిడ్డారా మన రొట్టె పులిసిపోతుంది, మన బ్రతుకులు శాపానికి గురైపోతాయి. ఆలోచన చేయండి. శాపం నీ ఇంట్లో ఉందేమో చూడండి. అందుకనే జక్కయ్య అంటున్నాడు, శాపకరమైన దానిని తన ఇంట్లో ఉన్నాయి కాబట్టే అందరూ అన్న మాట, ఇతడు పాపి అయిన మనుషుని ఇంట బస చేయ వెళ్ళను. అంటే జక్కయ్యకి ఆ ఊరి వారందరూ ముద్ర వేశారు, పాపి అయిన మనుష్యుడు, పాపి అయిన మనుష్యుడని. దేవుని బిడ్డలారా ఆలోచించేయండి. నీ ఇంటిని గురించి కానీ, నీ వాళ్ళ గురించి కానీ, నీ ప్రవర్తన విధానం గురించి కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో నీకు తెలుసా? దేవుడు ఏమని ఆలోచిస్తున్నాడో నీవు ఎప్పుడన్నా అనుకున్నా? నేను ఇలాగున ఉంటే దేవుడు నా గురించి ఏ రకమైన నిర్ణయానికి వస్తాడా అన్నది ఎప్పుడన్నా ఆలోచన చేశావా? మన జీవితాల్లో అలాంటివి ఉన్నావేమో తీసేసుకుందాం. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నామేమో మార్చుకుందాం, రక్షణ పొందుదాం, మారు మనసు పొందుదాం, పశ్చాత్తాపపడదాం. కయ్యనులాగా శాపం వచ్చేసిన తర్వాత ఇక మనం చేసేది ఏమీ ఉండదు. గనుక శపించబడక మునిపే నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ కుటుంబ జీవితాన్ని పరిశీలన చేసుకో, నీ మాటల తీరును పరిశీలన చేసుకో, నీ ప్రవర్తన భక్తి విశ్వాసాల తీరును పరిశీలన చేసుకో. అలా పరిశీలన చేసుకున్నప్పుడే దేవుని బిడ్డలారా నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదానికి గురి అవుతావు. దేవుని ఆశీర్వాదాలు నీ మీద వచ్చినప్పుడు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ కూడా దీవెనలుగానే మారిపోతాయి. దేవుని కృప కొరకు అతడు ప్రార్థన చేసినా దేవుడు అంగీకరించలేదు. బ్యాడ్ లక్. నువ్వు ఉద్యోగం కొరకు చాలా ప్రార్థన చేస్తున్నా ఉద్యోగం రావట్లేదా? నీవు అనుకున్నవి జరగడం విషయంలో చాలా ప్రార్థన చేస్తున్నా జరుగుతలేదా? నీకు పిల్లలు పుట్టడం విషయంలో చాలా ప్రార్థన చేస్తున్నా పుడతలేదా? పాపమును దేవుని దగ్గర ఒప్పుకుందాం, పాపములను దేవుని దగ్గర విడిచిపెడదాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడే కనికరము పొందుతాడు. అందుచేత పాపము లేనటువంటి జీవితాన్ని జీవిద్దాం, పాపము లేనటువంటి బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. అలా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు దేవుని మందిరంలో దేవుని వాక్యం వింటున్నప్పుడు అది నీ గురించే అన్న విషయం మర్చిపోకు. నీ గురించే మాట్లాడుతున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా అర్పణల విషయంలో అతనికి శ్రేష్టమైంది ఇవ్వకపోవడం వల్లనే కదా, శ్రేష్టమైంది ఇవ్వకపోవడం వల్లనే కదా. మరి దొంగిలించే వారి సంగతి ఏంటి? దేవుని రాజ్యంలో ఉంటారా? మనం చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో నీ కొరకు వ్రాయబడిన గ్రంథము తెరవబడినప్పుడు ఎక్కడికి వెళతావు? నువ్వు నిత్య సంతోషంలోనికి వెళతావా? నిత్యము ఏడుస్తూ పండ్లు కొరికే స్థలానికి వెళతావా? ఆలోచన చేయండి. ఇప్పుడే మిమ్మల్ని మీరు సమర్పణ చేసుకోండి. ప్రార్థన చేసుకుందామా? తలలో ఉంచండి. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నిజమే నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, నిజమే నాయన, మేము మా జీవితాల్లో శ్రేష్టత లేకపోవడం అనే శాపానికి కారణం. మేము అర్పించే అర్పణలో శ్రేష్టత లేకపోవడం, మేము మాట్లాడే మాటల్లో శ్రేష్టత లేకపోవడం, మేము నీకు చెల్లించే ఆరాధనలో శ్రేష్టత లేకపోవడం, అర్పించే అర్పణలో శ్రేష్టత లేకపోవడం, మేము జీవించే జీవిత విధానములో శ్రేష్టత లేకపోవడమే శాపానికి కారణం. ఈ రోజున ఎంతమంది టీవీ ముందు కూర్చుని వాక్యం చూశారో వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ క్షమించండి. తెలుసో తెలియకో మేము చేసిన తప్పిదాలు, తెలుసో తెలియకో మేము మాట్లాడిన మాటలు, తెలుసో తెలియకో మేము ప్రవర్తించిన విధానం,
ప్రభా క్షమించమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. నీ పాదములు బట్టి అడుగుతూ ఉన్నాను. మంచి బిడ్డలుగా మేము జీవిస్తూ నీ రాజ్యమును ఈ భూమి మీద ప్రతిష్ఠించేవారిగా, నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేవారిగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో శాంతి లేదో, సమాధానం లేదో, ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి కాపాడి రక్షించమని, బలపరిచి దీవించి ఆశీర్వదించమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీ జీవంతో నింపి నడిపించమని క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, శాంతి ఇక్కడ చేరిన మనకును, ఆయన్ను ప్రేమించు, సేవించు, ఆరాధించు ప్రతి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండి కాపాడును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ పచ్చిక బయలు పరిచర్యను దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించేటట్లు, ఆగకుండా సాగేటట్లు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. అలాగే దీనిని కొనసాగించడానికి తమ విరాళాలు, తమ అర్పణలు ఇస్తున్న బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి మీరు ఆగకుండా ఈ పరిచర్యకు సహాయకరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆశీర్వదించబడిన కొలది ఈ పరిచర్యలో భాగస్థులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి. క్రొత్తవారు మీరు కూడా ఈ పరిచర్యలో భాగస్థులై ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబం సమృద్ధిగా నిండారుగా అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేయను కాక. మరి మా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా అవసరాలు మాకు తెలియచేయండి. మా దగ్గర అనేక మంది ప్రార్థనా వీరులు ఉన్నారు, సేవకులు. ప్రార్థన చేయడానికే, దీని కొరకే, మీ కొరకే ప్రత్యేకంగా 2వ శుక్రవారం నాడు కొంతమంది సేవకులను రప్పించి వారితో పోషించేటువంటి పోషకుల కొరకు, వీక్షిస్తున్న మీ కొరకు ప్రార్థనలు చేయడానికి, పచ్చిక బయలు పరిచర్య దేవుడు ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగించడానికి, ప్రార్థించడానికి కొంతమంది సేవకులతో కలిసి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఉంటున్నాం. మీరందరూ కూడా మీరు ఈ ప్రార్థనలో ఉండాలని, మరి దీవెనకరమైన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీ మనసులో ఉంచుకుని పరిచర్యలో భాగస్థులుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవిస్తాడు. దేవుని బిడ్డారా, దాహం తీర్చాలంటే ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఒక్కొక్కరు ఒక్క చుక్క చాలు, ఒక చిన్న చుక్క చాలు, ఒక గ్లాసు నీళ్ళు అవుతాయి. అలాగనే మనమందరం కలిసి దేవుని బిడ్డారా, దప్పిగొన్న వారి సమాజంలో చాలామంది ఉన్నారు. ఆత్మదాహాన్ని కలిగి చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డారా, వారందరికీ సువార్త అందించబడాలంటే ఈ పరిచర్య చాలా అవసరం. సహకరించండి, ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. మా చిరునామా రెవరెండ్ డిజి స్వరూప్ బాబు, పచ్చిక బయలు, ఎమాన్యుయల్ బ్యాప్టిస్ట్ ఆలయము, ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక 2-3-55 పిఠాపురం 533450. మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. ఫోన్ నెంబర్ 9848591119. మా ఈమెయిల్ ఐడి reverend swarup babu@gmail.com.